తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు, భారతంలోని శకుని క్యారెక్టర్ తీసుకుంటే గనక ఆ పాత్రకి సంబంధించి ఇప్పుడు ఈ జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ అయినా సరే విలనిజం అంటే పెట్టింది పేరులాగా, సినిమాల్లో అయినా సరే సీరియల్లో అయినా సరే మనకి ఆ క్యారెక్టరే కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ అమ్మాయిలని, ఉమెన్ని ఒక విలన్ గా చూపించాలన్నా శకుని క్యారెక్టరే కనిపిస్తూ ఉంటది. అసలు ఇంత భారతం ఇదంతా జరిగింది కూడా ఇందువల్లే కదా. అందులో ధర్మరాజు జూదం అసలు ఆయనతో ఎందుకు ఆడాల్సి వచ్చింది, అసలు ఆయన క్యారెక్టరైజేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. శకుని అంటే ముందుగా మనం ఏం తెలుసుకోవాలంటే దుష్ట చతుష్టయం అంటారు. అంటే దుష్టులు నలుగురు. ఈ మహాభారతానికి సంబంధించి ఎంతో మంది ఉండొచ్చు, వీళ్ళు పై స్థాయిలో ఉంటారనమాట. ఆ దుష్టత్వం ఎక్కువ శాతం వినిపించే పేరు. అయితే ఈ నలుగురిలో ఈయన ఒకరు. ఎందుకంటే ఒకటి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అలాగే కర్ణుడు కూడా వస్తారు, అలాగే శకుని. వీళ్ళు ఈ దుష్ట చతుష్టయం అంటే అధర్మం గురించి కొంచెం ఆలోచిస్తూ ఏ రకంగా పాండవుల్ని హింసిద్దామా అని ఆలోచించే ప్రక్రియలో వీళ్ళు నలుగురు ఉంటూ ఉంటారు. శకుని అన్న వెంటనే గాంధారి సోదరుడు, అంటే దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి, కౌరవులకి మేనమామ. ఈ విషయం తెలిసిందే కదా. అయితే ఈ శకునికి ఒక విచిత్రమైన వరం ఉంది. పాచికలు ఆడతారు కదా, అంటే అప్పట్లో అదే పెద్ద ఆట జూదవాడటం అన్నది. అయితే ఆ పాచికలు ఆడేటప్పుడు ఏది పడుతుంది అంటే ఆ 2 వేస్తారు కదా, అటువంటప్పుడు ఒక దాంట్లో 6 పడచ్చు, ఇంకో దాంట్లో 3 పడచ్చు, అది మనకి తెలియదు పూర్తిగా, ఇక మన భాగ్యానికే వదిలేస్తూ ఉంటాం. కానీ శకునికి మాత్రం అలా కాదు. ఆయన ఆ పాచికలకి సంబంధించి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుందట. చాలా విద్యలు మనం వింటూ ఉంటాం కదా, అవతల వాళ్ళని లొంగ తీసుకోవడానికి, లేకపోతే బాగా నిద్ర రావాలి అంటే ఒక విద్య, అలా ఏవో ఉంటూ ఉంటాయి కదా, ఉంటూ ఉండేవి. కాబట్టి ఇలాగా ఈ పాచికలకి సంబంధించి ఒక అధిష్టాన దేవత. అయితే ఆవిడ్ని ఆరాధించి ఆయన ఒక వరాన్ని సంపాదించుకున్నాడు. అది ఆయన తపస్సు చేసి విశేషంగా సంపాదించుకున్నాడు. కాబట్టి ఆయన 6, 3 పడాలి అంటే 6, 3 పడుతుంది. ఆయన 9, 9 అంటే ఆయన ఏమనుకుంటే అదే, ఏ నంబర్స్ ఆయన అనుకుంటే నంబర్స్ ఆయన తదనుగుణంగా పడాల్సిందే, పడాల్సిందే. ఎందుకు అంటే విశేషంగా ఆ వరాన్ని ఆయన పొందాడు కాబట్టి. ఓకే, సో అలా గెలిచారనమాట. అందుకు ధర్మరాజు ఓడిపోవాల్సి వచ్చింది. అంతే. ధర్మరాజే కాదు, అక్కడ కృష్ణ పరమాత్మ కూర్చుని ఆడినా, ఎవ్వరు ఆడినా ఈయన ఏది చెప్తారో అదే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈయనే గెలుస్తారు. తూచాట కదా, అది దొంగాట కదా. దొంగాట వల్ల ఇంత జరిగింది. కానీ ఇవన్నీ ఏమిటి అంటే దుష్టులందరూ ఒక దగ్గరికి వస్తే, అధర్మం అంతా ఒక దగ్గరికి వస్తే, అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ప్రతి యుగంలో కూడా ఆయన ఏదో ఒక విధంగా వస్తారు. ఇప్పుడు యుద్ధం చెయ్యకపోయినా ఈ యుద్ధం వల్ల చాలా మంది ఎవరైతే అధర్మంతో ఉన్నారో వాళ్ళందరూ పడిపోయారు కదా. అయితే అసలు ఈ పాచికలు ఆడాలంటే నాకు మీరు అడిగారు కదా, ఎందుకు ఆడవలసి వచ్చింది ధర్మరాజు అంటే వాడు. ఇప్పుడు ముందుగా మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలంటే, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తారు ఒకసారి. ఆ రాజసూయ యాగం చేయటం అదంత చిన్న విషయం కాదు, చాలా కష్టమైన యాగం. ఊళ్ళని దాన ధర్మాలు చెయ్యాలి. అది చాలా తక్కువ మంది, అంటే అరుదు. తక్కువ అంటే అంత మనకి లెక్క కూడా ఉండదు. ఆ వంశంలో ముందు ఎప్పుడో హరిశ్చంద్రుడు చేశారు, ఆ తర్వాత మళ్ళీ ధర్మరాజు చేశారు. అంత పెద్ద యాగం. దానికి చాలా కష్టమైన పద్ధతి. అలాగే ఐశ్వర్యం అలా ఇస్తూనే ఉండాలంటే ఉండాలి కదా. అయితే ఇప్పుడు ధర్మరాజు రాజసూయ యాగం చేశారు. అందరూ మెచ్చుకుంటున్నారు, అందరూ వచ్చారు, బాగుందని పొగుడుతున్నారు. ఇప్పుడు బాధ ఎవరికి? దుర్యోధనుడికే. ఎందుకంటే వెళ్ళాడు అక్కడికి, చూశాడు, అందరూ పొగుడుతున్నారు, ఐశ్వర్యాన్ని చూశాడు. ఏమిటా ఇవ్వడం, అందరికి పంచుకుంటూ వెళ్ళిపోతున్నాడే అని. అదంతా అయిపోయిన తర్వాత మనం మయసభ అని వింటాం కదా, ఆ మయసభ కూడా చూశాడు. దుర్యోధనుడు, శకుని వీడిద్దరే ఉండిపోయారట, అందరూ వెళ్ళిపోతే. అది కూడా చూస్తాము అని చూస్తున్న కొద్దీ ఈర్ష. అంటే ఏంటి ఇంత గొప్ప, ఏంటి ఇంత ధనం ఏంటి? ఇప్పుడు మనసులో ఏమొస్తుంది భావన? ఈ ధనాన్ని లాక్కోవాలి. అక్కడ వచ్చిందనమాట. కాబట్టి రాజసూయ యాగం చూసిన తర్వాత అసూయతో వీళ్ళిద్దరూ, ఈ మేనలుడు అలాగే ఈ మేనమామ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నా బాధ ఇది అంటే, అవునరాలుడు నా బాధ ఇది అని. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేయగలుగుతారు? ఉన్న సంపద తీసేసుకోవాలి ఎలాగైనా చేసి.
ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతారు మరి మేనమామని. ఆయన మామూలుగా అయితే యుద్ధం చేసినా అలా ఏం చేయలేడు కదా, అంటే ఆయనకి ఇప్పుడు గుర్తొచ్చింది ఆయనకున్న వరం ఏమిటో. ఓకే. అందుకని ఆయన అంటారు మనం జూదం ఆడడానికి రమ్మని చెప్దాం, అప్పుడు ఎలాగోలాగా ఆడించి ఏదో ఒక రకంగా నెమ్మదిగా అన్ని లాక్కుందాం. అయితే నువ్వు ఆడొద్దు, మనం పిలుద్దాం, కానీ మన పక్షంలో నేనే ఆడతాను, ఎందుకంటే వేరే వాళ్ళు ఆడితే కుదరదు కదా. ఓకే, తనకే ఉంది కాబట్టి, తనకే ఉంది వరం, అది అలాగా పక్క వాళ్ళకి ఇవ్వడానికి లేదు. కానీ ఈయనకి వరం ఉందని ఎవరికి తెలియదండి? తెలీదు, అది సంగతి. అయితే అప్పటికి ఎవరికి తెలియదు, తర్వాత తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది అన్నది మనం చెప్పుకుందాం. అయితే ఇప్పుడు పిలవాలి, ఊరికే రండి జూదం ఆడండి అంటే వాళ్ళు కూడా రారు కదా, మేమెందుకు వస్తాం అంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, అక్కడ ఆయన మయసభ ఒకటి సృష్టించారు కదా, అలాగే వీళ్ళు కూడా ఒక సభ అన్నది మళ్ళీ కట్టించారు. ఓకే, ఒక అద్భుతమైన సభ, మనం ఎలా గృహప్రవేశానికి రండి అని పిలుస్తాం అలా. కాబట్టి ఇప్పుడు శకుని రాయబారిగా వెళ్ళారు. దేనికి అంటే ధృతరాష్ట్రుడు తరపు నుంచి పిలవడానికి. ధృతరాష్ట్రుడు అంటే ఇంకా ఆయన పెద్ద ఆయన కదా, ఆయన రాజుగారు, ఆయనకి పాండవులు గౌరవాన్ని ఇస్తారు. ఆయన అధర్మంతో ఉన్నా కూడా అందరికీ గౌరవాన్ని ఇస్తారు, ఇష్టపడతారు. అంటే ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు ఎందుకు అంటే మేము కూడా ఒక సభ అన్నది ఏర్పాటు చేశాం, సో ఆ సభ ఏదైతే ఉందో దానికి మిమ్మల్ని మేము పిలుస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం అన్నట్టు. అటువంటిప్పుడు రాము అని అనకూడదు కదా, పెద్దవారు పిలిచారు. అయితే అప్పట్లో ఏంటంటే రాయబారి వచ్చి మధ్యలో మాటలు చెప్తూ ఉండేవారు, అందుకే ధృతరాష్ట్రుడే వచ్చి పిలవలసిన అవసరం లేదు, ధృతరాష్ట్రుడు పిలుస్తున్నారు అని చెప్పి శకుని వెళ్తారు. ఇందులో భాగంగానే మనము ఇలాగా జూదం ఆడతాం అని వెంటనే అప్పుడే ధర్మరాజు ముందుగా వద్దు అని అంటారు. అంటే ఇప్పుడు దీనికి జూదానికి సంబంధం ఏమిటి, ఎందుకు ఆడవలసిన అవసరం లేదు కదా. అక్కడ శకుని కూడా కొన్ని మాటలు చెప్తాడు, క్షత్రియుడు అంటే అలా ఉండకూడదు, ఏదైతే మేము చెప్తామో అది వెంటనే చెయ్యగలగాలి, ఆ సామర్థ్యం ఉండాలి, పోటీకి సై అంటే సై. క్షత్రియుడు అలా నేను ఆడను అలా చెయ్యను అని అనకూడదు, అంటే నువ్వు క్షత్రియుడివి కాబట్టి అని కొద్దిగా రెచ్చగొట్టాడు. అయితే దీంతో అయిపోయిందా? కాదు. రాజసూయ యాగం జరిగినప్పుడు వేదవ్యాసుల వారు కూడా వస్తారు అక్కడికి, మహర్షులందరూ వస్తారు కదా, వారు వెళ్ళిపోతూ చాలా బాగా చేసామని ఆశీర్వచనం ఇచ్చి ఒక మాట చెప్తారట ధర్మరాజుకి. అదేంటి అంటే రానున్న కాలంలో నీ ధర్మం వల్ల, అర్జునుడు భీముడి యొక్క పరాక్రమం వల్ల, అవతల వాళ్ళు పాటిస్తున్న అధర్మం వల్ల యుద్ధం అన్ని విధాలుగా జరిగింది కదా, చాలా మంది అధర్మంతో ఉన్న వాళ్ళు చనిపోతారు, అంటే అలాంటిది ఒకటి జరగబోతుంది యుద్ధం అని ఆయన చెప్పలేదు. వేదవ్యాసుల వారు అన్నీ తెలుసు కదా, మహాభారతాన్ని అందించిందే వేదవ్యాసుల వారు. ఆయన ఆ మాట చెప్పి నువ్వు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉండాలి, అంటే అడుగులు అంటే నడవడం కాదు, నీ ప్రవర్తన ఆచితూచి. ఎందుకు అంటే రానున్న కాలంలో ఇలా జరగనుంది, జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పి వెళ్ళారు. అంటే ఈయన ఏమిటంటే సరేలే మీరు ఒక మాట అంటే అన్నిటికీ నోరు మూసుకుంటే ఏమైపోయింది, కాదు కూడదు అంటే మళ్ళీ ఎందుకు ఈ యుద్ధాలు, ఈ యుద్ధం రావడం వల్ల ధర్మరాజుకి భయం కాదు, కానీ యుద్ధము అంటే ఎంతో రక్తపాతం, ఆయన అందరి గురించి ఆలోచిస్తారు కదా. ఆ విన్న వెంటనే వేదవ్యాసులు ఊరికే ఒక మాట చెప్పి వెళ్ళరు, ఆయన చెప్పారు అంటే నిజంగా అందులో ఏదో పెద్ద రహస్యం దాగి ఉంది. కాబట్టి ఈ యుద్ధము అంటే చాలా మంది చనిపోతారు, ఇంత అవసరమా, కాబట్టి నేనే కొద్దిగా ఇదిగా ఉంటే చెప్పిన మాట వినేస్తే అయిపోయింది కదా అనే ఒక ఆలోచన కూడా ఉంది. అందుకని శకుని వచ్చి ఇన్ని మాటలు చెప్పిన తర్వాత, పైగా నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ ధర్మం నువ్వు పాటించాలి, పెద్దవారు వారు పిలిచారు కాబట్టి ఒకసారి నువ్వు వచ్చి ఆడాలి అని మాటలు చెప్తే సరే అని చెప్పి ఒప్పుకుని, అప్పుడు ధర్మరాజు అంటే వేదవ్యాసుల వారు చెప్పిన విషయాన్ని కూడా ఆయన గుర్తుంచుకుని ఎందుకు కాదు అని అనడం ప్రతిదానికి అని అప్పుడు ఆయన వచ్చి జూదం ఆడటం జరిగింది. అయితే అక్కడికి వచ్చేంత వరకు కూడా ఆయనకి తెలియదు శకునే ఆడతారు అని, ఎందుకంటే వాళ్ళు ఆడతారని అనుకుంటున్నారు. పైగా అప్పట్లో ఆయనకి తెలియదు శకునికి వరం ఉంది అని, ఎవరికి తెలియదు కదా. అలాగా వెళ్ళిన తర్వాత మరి కౌరవుల పక్షంలో, దుర్యోధుడి పక్షంలో, లేకపోతే ధృతరాష్ట్రుడి పక్షంలో నేను పాచికలు వేస్తాను అనేటట్టుగా శకుని దూరటం, ఇంకా తర్వాత కథ పెద్ద కథ మనందరికీ తెలిసింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు వనవాసానికి వెళతారో అక్కడ బృహద్దసుడు అని ఒక మహర్షి, ఆయన అంటే వివిధ ఆశ్రమాలకి వీళ్ళు వెళుతూ ఉండేవారు కదా పాండవులు, ఆయన ధర్మరాజుని పిలిచి ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ నిన్ను ఎవరూ ఓడించకుండా నీకు విశేషంగా నేను ఒక సూక్తం చెప్తాను, ఒక సూక్తి అంటారు, మంత్రం లాంటిది, కొన్ని శ్లోకాలు లాంటిది, ఇది మనకి ఋగ్వేదంలో ఉంటుందట. దీన్ని నువ్వు పఠిస్తే గనక
నిన్ను మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలతో ఎవరు జూదంలో ఓడించరు. ఎందుకు ఇది పట్టింది అంటే జూదంలో ఓడిపోయాడు కాబట్టే కదా వనవాసానికి వచ్చాడు. అందుకని నీకు ఆ మంత్రం నేను ఇప్పుడు ఇస్తున్నాను, ఇది పఠించు. ఇది పఠించిన తర్వాత మళ్ళీ నిన్ను శకుని పిలవడు. అంటే ఏ కారణంగా అయినా శకుని మళ్ళీ పిలిచి మళ్ళీ ఆడితే ఓడిపోవలసిన స్థితి ఇప్పుడు నీకుండదు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని ఈ సూక్తిని నేను నీకు నేర్పిస్తున్నాను అని ఆ ఋషి నేర్పిస్తారట. అందుకే ఈ వనవాసం అయిపోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ శకుని వాళ్ళ జోలికి వెళ్ళడు. ఆయనకి తెలిసిపోయింది, ఆయనకు కొన్ని విశేషమైన శక్తులు ఉంటాయి కదా. ఇప్పుడు ధర్మరాజుని పిలిస్తే ఆయన దగ్గర ప్రత్యేకమైన మంత్రం ఒకటి ఉంది, ఆయన చదువుకుని వస్తే ఈయన అనుకున్నవి మళ్ళీ అది కుదరదు అన్న విషయం. అది ముందు లేదు కాబట్టి ఓడించాడు. తర్వాత కూడా ఓడించాక ఏం తీసుకున్నాడండి? ధర్మరాజు రాజ్యం అంతా తీసుకున్నాడు కదా. దానికోసమే కదా కనీసం 5 రాజ్యాలైనా. ఒకే ఆటకి అవుట్. ఒక ఆటని కాదు, అలా పందాలు వేసుకోవడం. దీనివల్ల మనకి తెలుసు ద్రౌపదిని కూడా పందెంలో పెట్టడం, ఆవిడ వస్త్రాపహరణ అవి చేయటం, ఇవన్నీ దాని వల్లే వచ్చాయి కదా. కరెక్ట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఒక్కొక్కసారి మనకి ఎవరైతే శత్రువులు అని అనిపిస్తారు, లేకపోతే మనల్ని ఎవరైతే పట్టుకుని పీడిస్తూ ఉంటారు. మరి ఈ శకుని వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీతి కథలాగా. ఎందుకు అంటే ఇప్పుడు దుష్టత్వం ఉన్నది మన చుట్టూ కూడా ఉంటుంది. చాలా మంది మనం పైకి వెళుతూ ఉంటే మనల్ని లాగే వాళ్లే ఉంటారు. చేయూత అందించి పై నుంచి లాగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండరు. మనమే కష్టపడి ఎక్కుతూ ఉండాలి, కింద నుంచి లాగుతూనే ఉంటారు అందరూ. అయితే అలా ఎలాంటి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేసినా చివరికి ధర్మమే గెలుస్తుంది. అధర్మం అది ఉంటున్నా కూడా అది శాశ్వతం కాదు. అక్కడ మనం అనుభవించే బాధలు ఏ రకంగా అయితే ధర్మరాజు శకుని దీంట్లో పడినా ఆయన ఏంటి మంచి గురించే ఆలోచించి ఎందుకులే వాళ్ళు ఏది చెప్తే అది వింటే అయిపోయింది కదా అనేటట్టుగా ఆయన ఆర్గ్యుమెంట్స్ ఎందుకు అనుకుని ముందడుగు జరిగింది. అయితే అలాంటి సమయంలో కూడా ధర్మం ఎవరైతే పాటిస్తారో వాళ్ళని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. అలాగే ఎన్ని వరాలు ఉన్నా ఎన్ని శక్తులు ఉన్నా శకుని కూడా ఒక గీత వరకు ఆయన పూర్తిగా ఆయన దీన్ని అని చూపించుకున్నాడు. కానీ ఆ తర్వాత లేదు కదా, యుద్ధం ఆయన అంతగా చెయ్యలేదు. అయితే శకునిని సహదేవుడు చంపుతాడు. యుద్ధంలో శకుని సహదేవుడు చంపుతాడు. ఆ రకంగా శకుని చనిపోతాడు. కాకపోతే చుట్టూ ఆ దుష్టత్వం ఏదైతే ఉంటుందో అది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కానీ ఎంత దుష్టత్వం ఉన్నా మనలో ధర్మం ఉంటే చివరికి మనమే గెలుస్తాము. కానీ ఆయన డే 1 నుంచి అట్లానే క్రుయాలిటీ గానే ప్రతి వారిని పోక్ చేయడానికి ఇబ్బంది పెట్టడానికి లాగా త్రూ అవుట్ మనకు కనిపిస్తారు కదండి. ఆయన చేసిన ఒక్క పుణ్యం పని మనకి ఏది పై మిస్టేక్ కూడా కనిపించదు. ఎందుకు అంటే ఒకటి స్వభావం మేనలుడు కాబట్టి ఎలాగైనా ఏదో ఒకటి సహాయం చేయాలి. ఇంకోటి ఆయన కూడా ధర్మపరుడు కాదు కదా, ఆయన కూడా అధర్మం వైపే ఉన్నాడు. కాబట్టి ఈ అధర్మం వైపు ఉన్నవాళ్ళు మళ్ళీ అధర్మం వైపు ఉన్న వాళ్ళనే వెతుక్కుంటారు, వాళ్ళే ఒకటవుతారు. దుర్యోధనుడు చేసిన ప్రతి పనికి లేకపోతే అంటే చాలా చెడ్డగా ఆలోచించి అవతల వాళ్ళని ఎలా నాశనం చెయ్యాలి అని ఆలోచించిన సమయంలో ఎప్పుడు శకుని ముందు ఉంటూ ఉండేవాడు. అలాగే ఆ లక్క ఇల్లు పెట్టటము, అందులో పాండవులు కాలిపోయేటట్టుగా చేయటం, ఇవన్నీ కూడా శకుని ఆలోచనలే. కాబట్టి శకుని పూర్తిగా దుర్యోధనుడు ఎలాగో అధర్మంతో ఉన్నాడు, ఆ అధర్మంతో ఉన్నప్పుడు మంచి చెప్పకుండా శకుని పూర్తిగా అంటే ఇంకా బోల్డ్ అన్ని సలహాలు ఇస్తూ అధర్మాన్ని పెంచే ప్రయత్నమే చేశాడు. అంటే అలాంటి వాళ్లతోనూ మనం ఉండవద్దు. ఉన్నప్పుడు మనలో ఉన్న చిన్న చెడు ఏదైతే ఉంటుందో అది ఇంత పెద్ద చెడుగా మనకు తెలియకుండానే. రైట్. సో అదే కదా బీజం, ఆ చిన్నదే బీజం, అదే మహావృక్షంలాగా అయిపోతుంటుంది. భారతంలో మనం ఏ పాత్ర చూసుకున్నా ఏ దాని గురించి మాట్లాడుకున్నా అండి, గుడ్ ఆర్ బ్యాడ్ మనకి ఏదో ఒక లెసన్ చెప్పే వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శకుని క్యారెక్టర్ ఇప్పుడు మీరు చెప్పింది, శకుని గురించి ఆయన విలనిజం గురించి చేసిన చిన్న దీని వల్ల అసూయతో ఇంత పెద్దది జరిగింది మనకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు.